నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే బుడమేరు ప్రవాహం ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాలను పర్యటించిన ముఖ్యమంత్రి జాతీయ నులుపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఆల్బెండజోల్ మాత్రలు ఉచితంగా పంపిణీ 19 ఏళ్లలోపు పిల్లలకు వేయాలని సూచించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దోమల లార్వాను నివారించుటకు గంబూషియా చేప పిల్లలను విడుదల దోమలను నివారించాలని తద్వారా వ్యాధులను అరికట్టాలన్న పార్వతీపురం కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏరియల్ విజిట్ నిర్వహించారు. బుడమేరు కట్ట తెగిన ప్రాంతాన్ని హెలికాప్టర్లో ఏరియల్ విజిట్ ద్వారా సీఎం పరిశీలించారు. బుడమేరు ఏ ప్రాంతాల గుండా ప్రవహించి కొల్లేరు సరస్సులో కలుస్తుందో పరిశీలించారు. బుడమేరు ఎక్కడికెక్కడ ఆక్రమణకు గురైందో అన్న విషయాన్ని ముఖ్యమంత్రి ఏరియల్ సర్వేలో నిశితంగా పరిశీలించారు. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చే పనులను కూడా వీక్షించారు. కొల్లేరు చుట్టూ ఉన్న గ్రామాల స్థితిని ఏరియల్ విజిట్లో చూశారు. ప్రకాశం బ్యారేజీకి దిగువ కృష్ణానది ప్రవాహాలను, కృష్ణానది సముద్రంలో కలిసే హంసలదేవి ప్రాంతాన్ని, కృష్ణానది లంక గ్రామాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు శరవేగంగా జరుగుతున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఇప్పటికే 40% పనులు పూర్తయ్యాయని, విమానాశ్రయ నిర్మాణానికి 6 నెలల ముందే పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు ఆయన పరిశీలించారు. పనుల స్థితిగతుల గురించి అధికారులను, జీఎంఆర్ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. రన్వే, టెర్మినల్ భవనం, ఏరియల్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కింజరాపు విలేకరులతో మాట్లాడుతూ 2026 జూన్ నాటికి భోగాపురం విమానాశ్రయాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చుకునేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు జిల్లా యంత్రాంగం, స్థానికుల నుంచి కూడా సంపూర్ణ సహకారం అందుతుందన్నారు. గత 10 సంవత్సరాల్లో మార్నింగ్ కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మాట్లాడుతున్నప్పుడు చెప్పాను. 74 ఎయిర్పోర్ట్స్ 2014లో ఉంటే ఈ 10 సంవత్సరాల్లో 157 ఎయిర్పోర్ట్లు మనకి 157 ఎయిర్పోర్ట్స్. ఏ దేశంలో కూడా 10 సంవత్సరాల్లో ఇంత ప్రోగ్రెస్ జరగలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండాలనంటే, మనం కూడా ఆ స్థాయిలో అభివృద్ధి చెందాలనంటే మన దేశంలో ఎయిర్పోర్ట్స్ని ఇంకా పెంపొందించాలని చెప్పి గత 10 సంవత్సరాలుగా 80 ఎయిర్పోర్ట్స్ వరకు ఈరోజు నిర్మించడం జరిగింది. దానితో పాటు ఇంకా వచ్చే 20-25 సంవత్సరాల్లో ఆ నంబర్ని 157 ఎయిర్పోర్ట్లు ఏదైతే ఈరోజు ఉన్నాయో అది 400 వరకు కూడా తీసుకొని వెళ్ళాలనే లక్ష్యంతో పనిచేయమని ప్రధానమంత్రి గారు మాకు దశాదిశ నిర్దేశం చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున దీని మీద ఆశలు ఉన్నాయి. ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో, ఉత్తరాంధ్రలో అంటే అందరూ కూడా వలసలు వెళ్ళే జిల్లాలుగా మనం తెలియజేసుకుంటున్నాం. ఎందుకనంటే ఎటువంటి ఇండస్ట్రీ లేదని, లేకపోతే ఉద్యోగాల అవకాశాలు వచ్చేటటువంటి ప్రాజెక్టులు ఏవి లేవని. కానీ ఆ రూపురేఖలు అది మారాలనంటే మనకు స్థానికంగానే ఉద్యోగాలు రావాలంటే ఎయిర్పోర్ట్ దానికి మంచి అవకాశం మనకు కల్పిస్తుంది. శంషాబాద్ ఒక టైంలో ఒక మారుమూల ప్రాంతంగా ఉండేది హైదరాబాద్. అసలు హైదరాబాద్ కాకుండా పక్క నగరంగా ఎక్కడ ఉండేది. అందరూ కూడా అప్పుడు అనుకున్నారు శంషాబాద్ అని అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి శంషాబాద్ ఎక్కడికో వెళ్ళి ఎయిర్పోర్ట్ అని అంటే ఎప్పుడు అవుతుందండి, ఎలా అవుతుందండి అని. కానీ ఈరోజు 20 సంవత్సరాల్లో చూస్తున్నాం శంషాబాద్ ఎంత చక్కగా డెవలప్ అయింది. అక్కడ ఎయిర్పోర్ట్ ఆ రోజులో నిర్మించడం వల్ల ఈరోజు ఎంత ఏరోస్పేస్కి సంబంధించిన ఇండస్ట్రీస్ కానీ, ఎయిర్పోర్ట్కి కానీ, ఎయిర్లైన్స్కి సంబంధించిన చాలా ఇండస్ట్రీస్ అక్కడ వచ్చి దేశ నలుమూలల నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ పనిచేయడానికి వస్తుంది. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో పట్టవలసింది తిమింగళాలే కానీ చేప పిల్లలను కాదని తెలుగుదేశం పార్టీ పొలిటీ బ్యూరో సభ్యులు వల్ల రామయ్య పేర్కొన్నారు. ఈరోజు ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆ రోజు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ అధికార మదంతో దాడి చేసింది
సరిగ్గా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకుండా పక్కన పడేశారని, ఆ కేసు సరిగ్గా ఇన్వెస్టిగేట్ చేయలేదని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై ఆనాడు అధికారంలో ఉన్న వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధికార మతంతో దాడి చేయటం, ఆ కేసును సరిగా ఇన్వెస్టిగేట్ చేయకుండా, సరిగా ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయకుండా ప్రక్కన పడేయటం, తర్వాత అధికార మార్పిడి జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసును దర్యాప్తు వేగవంతం చేయటం మనందరికీ తెలుసు. అది ఆనాడు చెప్పాను, ఈరోజు చెబుతూ ఉన్నాను. ఆ దాడి ఒక పెద్ద కుట్ర. ఇట్ వాజ్ ఎ బిగ్ కాన్స్పిరసీ. ఒక దేవాలయం లాంటి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద దాడి, దేవాలయం మీద, హిందూ దేవాలయం మీద దాడి చేస్తే హైందవులు ఎంత బాధపడతారు? ఒక మసీదు మీద దాడి జరిగితే ముస్లింలంతా కూడా ఎంత బాధపడతారు? ఒక చర్చ్ మీద దాడి జరిగితే క్రైస్తవ లోకం అంతా కూడా ఎంత బాధపడతారు? ఆ రకంగానే తెలుగుదేశం పార్టీ ప్రధాన మత్స్య ఉత్పత్తుల ఎగుమతి ప్రోత్సాహం సహకారంపై కేంద్ర మంత్రులు రాజీవ్ రణ్ సింగ్, జార్జ్ కురియన్ల ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని నోవెటల్ హోటల్లో జాతీయ సదస్సు జరిగింది. ఈ సమావేశంలో దేశంలోని వివిధ మత్స్య ఉత్పత్తుల వ్యాపార సంస్థల నిర్వాహకులు, వివిధ విభాగాల ఉన్నత అధికారులు, పరిశోధకులు పాల్గొన్నారు. సదస్సులో ఫిషరీస్ సెక్రటరీ అభిలాష్ లిఖి, జాయింట్ సెక్రటరీలు సాగర్ మెహ్రా, నీతూ కుమారి ప్రసాద్, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17న అల్బెండజోల్ మాత్రలు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. ఈ మాత్రలు 1 నుండి 19 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలందరికీ వేయడం జరుగుతుందని తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ మాత్రల పంపిణీపై సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో నమోదు కాని పిల్లలకు, కిషోర్ బాలలకు, అంగన్వాడీ పిల్లలకు, అన్ని పాఠశాలల్లో, కళాశాలల్లో, వసతి గృహాల్లోని పిల్లలకు, వసతి గృహాల వంట చేసేవారు కూడా ఈ మాత్రలు తప్పనిసరిగా వేయించాలని తెలిపారు. ఏ ఒక్కరైనా 15న వేసుకోపోతే మరలా 20వ తేదీన కూడా వేస్తారని, ఆ మాత్రలు భోజనం చేసిన అరగంట తర్వాత వేసుకోవాలని తెలిపారు. ఈ మాత్రలు వేసుకున్న తర్వాత కొంచెం వికారం, వాంతులు, నీరసం వంటి వస్తే రావచ్చు, అయితే కొద్దిసేపటికే తగ్గిపోతుందని, కంగారు పడవలసిన అవసరం లేదని తెలిపారు. మీకు సంబంధించి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, ఐసిడిఎస్ అయితే అంగన్వాడీ సెంటర్స్, ఈ విధంగా మీరు ఆ రోజంతా కంప్లీట్గా ఫీల్డ్ లెవెల్ ఇన్స్పెక్షన్ చేసుకొని, అట్ ది సేమ్ టైమ్ హాస్టల్స్, అది బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్, అలాగే గురుకులాలు హాస్టల్స్ అన్నింటిలో ఉంటారు. హాస్టల్స్ పిల్లలు ఎట్లాగో ఏదో స్కూల్లో ఉంటారు. ఒకవేళ ఆ రోజు ఏమైనా వెళ్ళకపోతే హాస్టల్ అన్న అందజేసే విధంగా మీరు యాక్షన్ తీసుకోండి. మీకు కొంత మెటీరియల్ మీ వాటి దగ్గర పెట్టుకోండి. ఆ రోజు స్కూల్కి వెళ్ళిన పిల్లడు అయినా సరే, ఒకవేళ ఏదైనా పరిస్థితులు హాస్టల్ ఉన్నా, లేదా ఆ రోజు అసలు ఊళ్ళో హాస్టల్లో లేకుండా ఇంటికి వెళ్ళిపోయి ఉన్నా, ఆ తర్వాత మనం ఇచ్చే టైం ఇచ్చేసరికి హాస్టల్లో కొన్ని టాబ్లెట్స్ పెట్టుకుని ప్రతి హాస్టల్లోనూ కూడా అవి కంపల్సరీగా అందే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. అలాగే ఆర్ఐఓ గారు మీరు కూడా ఏంటంటే అన్ని జూనియర్ కాలేజ్లో మీరు ప్రిన్సిపల్తో ఒకసారి మీరు ఫోన్లో మాట్లాడారా, మీరు టెలికాన్ఫరెన్స్ పెట్టుకుంటారా, ఒకసారి ప్రిన్సిపల్ అందరితో మాట్లాడండి. ఆ రోజు అన్ని కాలేజీల్లో కూడా దోమలను నివారించాలని, తద్వారా వ్యాధులను అరికట్టాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అన్నారు. కొత్త వలస దుర్గగుడిలో చెరువులో దోమల లార్వాను నివారించుటకు గంబూషియా చేప పిల్లల్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధులకు ప్రధాన కారణం దోమలని, వీటన్నిటిని నివారించుటకు సమగ్రమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో 1,50,000 గంబూషియా చేపల పిల్లలను దోమల లార్వాలు పెరుగుటకు అవకాశం ఉన్న నీటి వనరుల్లో విడుదల చేస్తున్నట్లు చెప్పారు. దోమల నివారణకు వ్యక్తిగతంగా కూడా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత,
అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ దోమకాటుకు గురి కాకుండా దోమ తెరలు, ఇతర కారకాలను వినియోగించడం ద్వారా దోమకాటు నుండి దూరంగా ఉండవచ్చు అని చెప్పారు. దోమల వ్యాప్తి కాకుండా తగు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మలేరియా, డెంగ్యూ వ్యాధులకు అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి జిఎం వలస, కురుపాం, కొమరాడ, పార్వతీపురం, పాలకొండ, గుమలక్ష్మీపురం మండలాల్లో 349 చెరువుల్లో గంబూషియా చేప పిల్లలను విడుదల చేయడం జరిగిందని ఆయన చెప్పారు. వాయు కాలుష్యాన్ని తగ్గించి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సహాయ కమిషనర్ సిహెచ్ తిరుమలరావు, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ సరిత పిలుపునిచ్చారు. ఈరోజు అంతర్జాతీయ నీలి ఆకాశం స్వచ్ఛమైన గాలి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. కోట వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ 3 లాంతర్లు, గంట స్తంభం మీదుగా నగరపాలక సంస్థ కార్యాలయం వరకు సాగింది. ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన అనంతరం నగరపాలక సంస్థ ప్రజారోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం వాయు కాలుష్యం గణనీయంగా పెరుగుతుందన్నారు. దీనివల్ల మానవాళి మనుగడ ప్రశ్నార్థకమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వాయు కాలుష్యం వల్లనే అనేక రోగాలు, రుగ్మతలకు కారణమవుతున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. మిథేన్ ఉద్ఘాటాలు పెరగడం వల్ల ఆకాశంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఇంటర్నేషనల్ డే ఫర్ క్లీన్ ఎయిర్ ఆఫ్ బ్లూ స్కైస్ అంటే లైక్ పర్యావరణం మనకి రోజుకి వాతావరణం వేడెక్కడం, లైక్ దీనివల్ల మనకి ఏవైతే ఆర్కిటిక్, అంటార్కిటిక్ రీజియన్లో ఉన్న ఐస్ కరుగుతూ మనకి డైలీ టెంపరేచర్స్ రాను టెంపరేచర్స్ పెరగడం, వాతావరణంలో మార్పులు ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి పొల్యూషన్ కంట్రోల్ చేస్తూ మనకి బ్లూ స్కైస్ అంటే లైక్ ఎయిర్ క్లీన్గా ఉండి స్కైస్ అన్నీ కొద్దిగా బ్లూ ఉండేటట్టు మనం ప్లాన్ చేసుకుందామని ప్లాంటేషన్కి సంబంధించి ఇలాంటి కొన్ని యాక్టివిటీస్ అన్నీ చేయమని చెప్పేసి నేషనల్ గవర్నమెంట్ ఒక ప్లాన్ చేసిందండి. సో దానికి సంబంధించి ఈరోజు స్వచ్ఛ వాయు దివస్ అని చెప్పేసి ఈ ర్యాలీ అది కండక్ట్ చేస్తున్నాం. అంటే లైక్ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి, కౌంటర్ చేయడానికి మనం తీసుకుంటున్న చర్యల్లోని ఈ వెహికల్స్ అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ కానీ, ప్లాంటేషన్ కానీ, పార్క్స్ డెవలప్మెంట్ ఇలాంటివన్నీ చేయడానికి ప్లాన్ చేస్తూ ఈరోజు ఒక ర్యాలీని అయితే కండక్ట్ చేయడం జరిగింది. వర్షాలు ఎక్కువగా కురుస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా రెవెన్యూ అధికారి అనిత సూచించారు. కలెక్టరేట్లోని ఈరోజు తన కార్యాలయంలో ఆమె వాజీ న్యూస్తో మాట్లాడారు. మండల కేంద్రంలోని, నియోజకవర్గాల కేంద్రంలోనూ, ఆర్డీఓ కార్యాలయాల్లోనూ, జిల్లా కలెక్టరేట్లోనూ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామన్నారు. ఎవరికి ఏ సహాయం కావాలన్నా కంట్రోల్ రూమ్లు సంప్రదించాలని చెప్పారు. మండలాల తహసీల్దార్లు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని అన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారికి సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరుగుతుందన్నారు. తుఫాన్లో ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. మనకి నిన్నటి దినము రాబోయే 3 రోజులు హెవీ రెయిన్స్ అని మనకి తుఫాను హెచ్చరిక, హెవీ రెయిన్స్ ఉంటాయని సైక్లోన్ వార్నింగ్ సెంటర్ నుంచి మనకు వచ్చిన దాని ప్రకారం అన్ని మండల్స్లో ఆర్డీఓ ఆఫీసెస్లో, తహసీల్దార్ ఆఫీసెస్లో కంట్రోల్ రూమ్స్ ఓపెన్ చేయడం జరిగిందండి. అలాగే కలెక్టరేట్లో కూడా 24/7 మేము కంట్రోల్ రూమ్ ఓపెన్ చేసి మొత్తంగా ఉండాలని, అలాగే వాగులు, వంకలు ఏమన్నా దాటి ఎక్కువగా నీరు ప్రవహించే ప్రదేశాల్లో జనాలు అక్కడికి స్నానానికి కానీ అలా ఏమీ దిక్కుండా అట్లనే అన్ని చర్యలు ప్రికాషనరీ మెజర్స్ తీసుకోమని విఆర్ఓస్ అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. అలాగే ప్రత్యేకంగా కలెక్టర్ గారు ఆర్డీఓస్ అందరికీ, తహసీల్దార్స్కి, అలాగే స్పెషల్ ఆఫీసర్స్, లైన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అంటే ఫిషరీస్, అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ ఇలా లైన్ డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా అప్రమత్తం చేశారు. కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో మనకి వడ్డువలస, వెంగళరాయ సాగరు, తాటిపూడి, తోటపల్లి ఈ ప్రాజెక్ట్లో ఎక్కువ నీళ్లు ఒరిస్సా నుంచి మనకి ఏమన్నా విడుదలైతే ఇక్కడ ఎటువంటి ఇనండేషన్ జరగకుండా
విలేజర్స్ అందరినీ ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి లాస్ లైఫ్కి నష్టం కలగకుండా చర్యలు తీసుకోమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ నెల యువజన సేవ నెలగా పరిగణిస్తూ యువత కోసం చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కార్యక్రమ చైర్మన్ జయకృష్ణ, డైరెక్టర్ అశోక్ మంచుకొండలు వెల్లడించారు. ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ సెప్టెంబర్ నెలలో సుమారు 15 కార్యక్రమాలతో కనీసం 10,000 మందికి పైగా యువత పాల్గొనే విధంగా కార్యక్రమాలు రూపొందించామని అన్నారు. సెప్టెంబర్ 8వ తేదీన యువజన మాసోత్సవం ప్రారంభం అవుతుందని అన్నారు. ఈ పత్రికా సమావేశంలో క్లబ్ అధ్యక్షుడు ఆర్శెట్టి నాగేశ్వరరావు, కార్యదర్శి రెయ్యి శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ నవతరోత్సవం ద్వారా చాలామంది యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే ప్రత్యేకంగా ఒక్కొక్క విభిన్నమైన ఆసక్తి కలిగి ఉంటారు పిల్లలందరూ కూడా, వాళ్ళలో ఆసక్తి కోణాలను బయటకు తీయడానికి మనం అనేక కార్యక్రమాలు పెడుతున్నాం. ఈ కార్యక్రమాల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడం వల్ల ఎవరు దేని పట్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నదనేది వాళ్ళు తెలుసుకోవడానికి కోసం, అలాగే తల్లిదండ్రులకు కూడా వాళ్ళు ఏ రంగాల్లో పట్ల ఆసక్తి చూపిస్తున్నారు అని తెలుసుకోవడం కోసం ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళందరికీ ఇది ఒక వేదిక అవ్వాలని మా తాలూకా కోరిక. అలాగే చాలామంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ అయిన వాళ్ళకి రోటరీ క్లబ్ అనేది మొదటి వేదిక అయ్యిందని మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. అలాగే ఈ నెల మొత్తం మీద సుమారుగా మేము ఒక 15 కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ కార్యక్రమాలు అందరూ కూడా ఏవైతే ఉన్నాయో సుమారుగా ఒక 10,000 మంది యువత వరకు పార్టిసిపేట్ చేస్తారు ప్రతి సంవత్సరం లాగే. అలాగే ఈ కార్యక్రమానికి క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ విజయనగరం వారు టైటిల్ స్పాన్సర్, ఆయన కూడా మా సభ్యుడే. అలాగే ఈ మిగతా కార్యక్రమాలన్నీ కూడా మా తాలూకా సభ్యులు రొటేరియన్స్ ఎవరైతే విజయనగరం సెంట్రల్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ సొంతగా వాళ్ళ సొంత నిధులతో ఈ కార్యక్రమాన్ని సుమారుగా ఒక 7-8 లక్షల రూపాయలు కలెక్ట్ చేసి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చేయడం జరుగుతుంది. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని నెల్లిమర్ల నియోజకవర్గం శాసనసభ్యురాలు లోకం నాగమాధవి పిలుపునిచ్చారు. భోగాపురంలోని హనుమాన్ జంక్షన్ వద్ద మట్టి వినాయక విగ్రహాలు మహిళలకు, వికలాంగులకు, వృద్ధులకు ఆమె చేతుల మీదుగా పంపిణీ చేశారు. జనసేన నాయకులు పల్లంట్ల జగదీష్, పల్ల రాంబాబు ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారు. 500 మందికి ఈ మట్టి విగ్రహాలను ఎమ్మెల్యే లోకం నాగమాధవి పంపిణీ చేపట్టారు. ఆమె మాట్లాడుతూ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పర్యావరణంతో పాటు క్లీన్ ఆంధ్ర చేపట్టడం వల్ల ప్రజలు ఆరోగ్యవంతంగా ఉంటారని, ప్రతి ఒక్కరూ గ్రహించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇటువంటి జన సైనికులు, వీర మహిళలు ప్రజలకు అవసరమైన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ ప్రధాన లక్ష్యంగా క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర అన్న కాన్సెప్ట్తో మనం అందరం ముందుకెళ్తున్నామని మీకు తెలుసు. మన ఆంధ్రప్రదేశ్ని ఆరోగ్యవంతంగా, సురక్షితంగా చేసుకునే బాధ్యత మన మీద ఉన్నది. దానిలో భాగంగానే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఈసారి వినాయక చవితికి అందరినీ కూడా పర్యావరణాన్ని కాపాడడానికి గాను మట్టి వినాయకుడిని వాడమని ప్రత్యేకంగా పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు భోగాపురం పంచాయతీకి చెందిన ప్రధాన నాయకులందరూ కూడా మట్టి వినాయకుల్ని ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతున్నది. అలాగే నెల్లిమలలో కూడా ఈరోజు పంపిణీ జరుగుతున్నది. కాబట్టి ప్రజలందరినీ కోరుకుంటున్నది ఏంటంటే పర్యావరణాన్ని కాపాడుకుందాం. ఎక్కడ పడితే అక్కడ మనం వివిధ మెటీరియల్స్తో చేసే వినాయకులను కాకుండా నీటిలో శుభ్రంగా కలిసిపోయే వాటిని, మట్టి వినాయకుల్ని, పసుపు వినాయకుల్ని మనం తయారు చేసుకొని ఖచ్చితంగా పర్యావరణ పరిరక్షణ చేసుకుందామని పిలుపునివ్వడం జరుగుతున్నది. అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మట్టి గణపతిని పూజించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పిలుపునిచ్చారు. వివిధ రకాల రసాయనాలు పూసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాల స్థానంలో నీటిలో సులభంగా కరిగిపోయి మట్టి విగ్రహాలు మాత్రమే పూజించాలని ఆయన కోరారు.
కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ వినాయక విగ్రహాలు అలంకరణలో రసాయనాల బదులు సహజమైన రంగులనే వాడాలని, తయారీలో, అలంకరణలో, పూజలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్, థర్మాకోల్ వాడొద్దని సూచించారు. మట్టి విగ్రహాలు వాడడం వల్ల అవి పర్యావరణానికి హాని చేయకుండా నీటిలో సులువుగా కరిగిపోతాయని చెప్పారు. వినాయక చవితికి సంబంధించి ఎటువంటి కాలుష్యం లేకుండా కేవలం మట్టి విగ్రహాల ద్వారానే రేపు వినాయక చవితి జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు మట్టి విగ్రహాలను తయారు చేసి ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. జిల్లాలో ఈ విజయనగరం టౌన్లోనే దాదాపు 5 ప్లేసుల్లో ఎక్కువ రద్దీ ఉన్న ప్లేసులు మన కలెక్టరేట్ ప్లేస్లో కానివ్వండి, ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ప్రాంతం కానివ్వండి, అలాగే బస్ స్టాండ్ దగ్గర కానివ్వండి, ఇలా 5 ప్లేసులు విజయనగరం టౌన్లోనే ఇవ్వడం జరుగుతుంది. అలాగే బొబ్బిలి, గజపతి నగరంలో కూడా ఇట్లా స్టాళ్లు పెట్టి ఉచితంగా సప్లై చేయడం జరుగుతుంది. జిల్లాలో సుమారు 8,000 మట్టి విగ్రహాలని ప్రభుత్వం వారు ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ఉచితంగా సరఫరా చేయడం జరుగుతుంది. మేమందరం జిల్లాలో ప్రజలందరూ కూడా మేము కోరుకునేది ఏంటంటే అందరూ కూడా మట్టి విగ్రహాలను, వినాయకుడి విగ్రహాన్ని మట్టి విగ్రహాలు మాత్రమే వాడండి. కాలుష్యాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలుష్య రహితంగా మనం ఈ పండుగను సంతోషంగా చేసుకోవాలని జిల్లా ప్రజలందరూ కూడా నేను కోరడం జరుగుతుంది. హ్యూమన్ యాక్షన్స్ ఫర్ నీడ్స్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నగరంలోని ఆర్ఎన్బి జంక్షన్ వద్ద మట్టి వినాయకుల ప్రతిమల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి అల్లూరి శివవర్మ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుల్ని పూజించాలి అన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల పర్యావరణం కలుషితమవుతుందన్నారు. ప్రతి ఏడాది సంస్థ ద్వారా మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేస్తున్నామని అన్నారు. హ్యూమన్ యాక్షన్ ఫర్ నీడ్స్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా ఈరోజు 500 మట్టి వినాయక ప్రతిమల్ని ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాం. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకులనే ఉపయోగించాలి. ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అవనివ్వండి, ఇలా రంగులెద్దిన బొమ్మలతో అయితే నీటి కలుషితమై పక్షులకి అవనివ్వండి, జంతువులకి అవనివ్వండి, మానవులకి అవనివ్వండి చాలా నష్టం జరుగుతుంది. మరి దయచేసి అందరూ కూడా మీరు మట్టి ప్రతిమలనే వాడతారని చెప్పి మేము సొసైటీ ద్వారా మిమ్మల్ని అందరినీ మేము కోరుతూ ఈరోజు 500 ప్రతిమల్ని మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. నా ఊరు విజయనగరం సంస్థ వ్యవస్థాపకులు గుమ్మలూరు విశాలాక్షి సూచనల మేరకు ఈరోజు సంఘం సభ్యులు మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ఎస్ విఆర్ఎం రాజు మాట్లాడుతూ ప్రకృతిని కాపాడాలంటే, పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే మట్టితో చేసిన విగ్రహాలనే వినియోగించుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో పారపూడి మంజుల, ముడిదాపు రాము తదితరులు పాల్గొన్నారు. మన ఉపాధ్యాయ భవన్ దగ్గర మట్టి విగ్రహాలు తయారు చేసి 1000కి పైగా ప్రతి ఏటా కూడా ఇదే స్పాట్లను పంచడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న వాతావరణ కాలుష్యం దృష్ట్యా కలర్ విగ్రహాలు వాడడం వల్ల పొల్యూషన్ అది ఎక్కువయ్యి చాలా భారీ నష్టం అనేది జరుగుతుంది. దీన్ని ఆపడం కోసం అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా మట్టి విగ్రహాలనే ప్రోత్సహిస్తారు. రేపు వినాయక చవితి పండుగ నేపథ్యంలో మార్కెట్ కిటకిటలాడింది. చిన్న పెద్ద ఎంతో ఆనందంగా ఉత్సాహంగా జరుపుకునే పండుగ వినాయక చవితి. అందరి దేవుళ్లకు పూలు, పండ్లు వంటి వాటిని సమర్పిస్తూ పూజలు చేస్తారు. కానీ వినాయకుడికి మాత్రం ఏకవిశంతి పత్ర పూజ చేస్తారు. మాచిపత్రం, బృహతి పత్రం, బిల్వపత్రం, గరిక, ఉమ్మెత్తి పూలు ఉండే పత్రం, బద్రీపత్రం, తులసి, అపార మార్గపత్రం, మామిడి, గన్నేరు పత్రాలు, దామిడి పత్రం, దేవదారు పత్రం ఇలా రకరకాల పత్రాలు కొనుగోలు చేసేందుకు మహిళలు మార్కెట్లో సందడి చేశారు. పాలవెల్లి కట్టుకునేందుకు, రకరకాల ప్రసాదాలు తయారు చేసుకునేందుకు, అవసరమైన పదార్థాలను కొనుగోలు చేసుకునేందుకు ప్రజలు మార్కెట్లో దారిపట్టారు. ప్రతి ఒక్కరూ వారికి ఉన్న స్థాయిలో అవకాశం ఉన్న మేరకు డబ్బులు ఖర్చు చేసి పండుగ జరుపుకుంటారు.
కానీ గత ఏడాదితో పోలిస్తే అన్ని రకాలుగా ఖర్చులు పెరిగిపోయాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కాలంతో పోలిస్తే పత్రి ధరలే కాకుండా వినాయక విగ్రహాల ధరలు, పండ్ల ధరలు పెరిగిపోయాయని మహిళలు చెబుతున్నారు. చాలా విపరీతంగా ఉన్నాయి. గత ఏడాదిగా పోల్చుకుంటే ఈ ఏడాది చాలా ఎక్కువగా ఉన్నాయి. పండగలు ఏవి చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. పూజా సామాన్లు కొనడానికి ఈరోజు రేపు వినాయక చవితి కారణంగా ఈరోజు పూజా సామాన్లు కొనడానికి బజార్లోకి రావడం జరిగింది. గత ఏడాదిగా చూస్తే ఇప్పుడు పత్రులు ఆకుల దగ్గర నుంచి పళ్ళు మొత్తం అన్నీ కూడా వినాయక విగ్రహాలతో సహా అధిక ధరలు పెంచి బడుగు బలహీన వర్గ పేద ప్రజల వరకు కూడా అధిక భారం జరుగుతుంది. ఈ విధంగా అయితే మనం రేపు పండుగ వినాయక చవితి ఎలా జరుపుకోవాలనేది పేద ప్రజలు చాలా బాధతో, కానీ పూజ జరుపుకోవాలనే ఆలోచనతో ప్రతి ఒక్క ప్రజలు ఎంతైనా పళ్ళు పత్రులు అన్నీ కొనుక్కొని తీసుకుని వెళ్ళి వినాయక చవితి ఘనంగా జరుపుకోవడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ పోతూ ఉన్నాం. రేట్లు అయితే సీనియర్ జర్నలిస్ట్, సిటీ కేబుల్ రిపోర్టర్గా సుదీర్ఘకాలం సేవలందించిన మహాభాష్యం శంకర్ మరణం పాత్రికేయ రంగానికి తీరని లోటని సీనియర్ పాత్రికేయులు ఎలిశెట్టి సురేష్, శివ తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న హైదరాబాద్లో కన్నుమూసిన శంకర్ సంతాప సభను ఈరోజు విజయనగరం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరివాడిగా గుర్తింపు పొందారని, ఎవరికి అవసరం వచ్చినా ముందుండి సాయం అందించేవారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు. పార్వతీపురం జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురిసింది. రహదారులు జలమయమయ్యాయి. రేపు వినాయక చవితి సందర్భంగా చేసుకున్న ఏర్పాట్లకు అంతరాయం కలిగింది. చాలా చోట్ల ఇళ్లలోకి నీరు చేరిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రేపటి పండగకు సిద్ధం చేసుకున్న వినాయక మండపాలన్నీ జలమయమయ్యాయి. మోకాల లోతు వరకు నీరు రావడంతో వాహనాల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. రహదారులు చెరువులు తలపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర ప్రాంతంలో అత్యాధునిక చికిత్సా విధానాలతో క్యాన్సర్ యూనిట్ను మెడికవర్ హాస్పిటల్లో ప్రారంభించడం ఎంతో ఆనందించదగిన విషయమని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. విశాఖపట్నం వెంకోజీపాలెంలో గల మెడికవర్ హాస్పిటల్లో నూతన క్యాన్సర్ యూనిట్ను ఆయన ప్రారంభించి మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో అధునాత చికిత్సా విధానాలను ప్రజలకు అందించడంలో మెడికవర్ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఆరోగ్య వైద్య విధానాలు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, నగర మేయర్ హరి వెంకట కుమారి తదితరులు పాల్గొన్నారు. సిటీలో సరికొత్త ఇన్స్టిట్యూట్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని ఈరోజు ఒఫీషియల్గా ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు నిజంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి అంతటికీ కూడా చాలా ఆనందమైనటువంటి దినోత్సవం. ఇక్కడ ఉన్నటువంటి 3 జిల్లాలు, ముఖ్యంగా ప్రధానంగా విశాఖపట్నం కానీ, విజయనగరం కానీ, అలాగే శ్రీకాకుళం కానీ అడ్వాన్స్డ్ మెడికల్ ఫెసిలిటీస్ కోసం విశాఖపట్నం నగరం మీద ఆధారపడి ఉన్నటువంటి సంగతి మనందరికీ కూడా తెలిసిందే. దానితో పాటు పరిసరాల్లో ఉన్నటువంటి ఒడిశా ప్రాంత వాసులు కూడా ఏ ఇంపార్టెంట్ మెడికల్ నీడ్ ఉన్నా సరే విశాఖపట్నం వరకు వస్తుంటారు. అటువంటి నగరంలో సరికొత్తగా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని ఇప్పుడు ఏర్పాటు చేసి లక్షలాది మంది ప్రజలందరికీ కూడా ఒక క్యాన్సర్లో ఉన్నతమైనటువంటి సౌకర్యాలు కల్పించడం అనేది చాలా అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం. మరి ఈ కార్యక్రమం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో దండిగం సువర్ణముఖి నదిలో పెను ప్రమాదం తప్పింది. బ్రిడ్జ్ పైనుంచి వరద ప్రవహిస్తున్నప్పటికీ నిర్లక్ష్యం వహించిన ఎండియు ఆపరేటర్ చిప్పాడి శివతో పాటు డీలర్ మంచాల ఈశ్వరరావుతో కళాసులు 4 ఉన్నారు. వరద నీరు ఎక్కువగా ప్రవహించినప్పటికీ చుట్టూన్న వారంతా చెప్పిన ఎండియు ఆపరేటర్ చిప్పాడి శివ వినిపించుకోలేదు. ఎవరికి ఏమీ కాకపోవడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. గ్రామస్తులు
కూరుకోటి డిపో నుంచి దొర్ల తాటివలస మూల తాటివలస గ్రామాల్లో రైస్ పంపిణీ చేసి తిరిగి వచ్చిన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే. బుడమేరు ప్రవాహం ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాలను పర్యటించిన ముఖ్యమంత్రి. జాతీయ నులుపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా అల్బెండజోల్ మాత్రలు ఉచితంగా పంపిణీ. 19 ఏళ్లలోపు పిల్లలకు వేయాలని సూచించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దోమల లార్వాను నివారించుటకు గంబూషియా చేప పిల్లలు విడుదల. దోమలను నివారించాలని తద్వారా వ్యాధులను అరికట్టాలన్న పార్తీపురం కలెక్టర్ శ్యామ్ ప్రసాద్. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.